టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు అప్పగించకుండానే బ్యాంకు వడ్డీ ఎందుకు కట్టాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద డబ్బులు కట్టాలంటూ బ్యాంకు నోటీసులు వచ్చిన లబ్ధిదారులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో లబ్ధిదారులు ఫ్లాట్లు స్వాధీనం చేసుకునే వరకు వడ్డీ కట్టనక్కర్లేదని ఎమ్మెల్సీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. గత 7 సంవత్సరాల క్రితం ఫ్లాట్ల కోసం లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ నేటికి ఇళ్లు అప్పగించకుండా లబ్ధిదారులను ముప్పతిప్పులు పెడుతున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మొదటి ఫేజ్లోని 4064 ఇళ్లు 95% పూర్తి చేశామని, మిగిలిన 5% పనులు 5 సంవత్సరాలు కావస్తున్నా నేటికి పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు. ఈ టిట్కో ఫ్లాట్ల తనిఖీ పెట్టి కోట్ల రూపాయల బ్యాంకుల నుండి తీసుకున్న ప్రభుత్వ కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయిందని ప్రశ్నించారు. టిట్కో ఫ్లాట్లకు పార్టీ రంగులు వేసుకోవడం చూపిన శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో లేదన్నారు. కమిషనర్ ఇచ్చిన హామీ మేరకు మిగిలిన ఫ్లాట్లను వారం రోజులు అప్పగించి బ్యాంకు రుణాల వడ్డీ ప్రభుత్వమే భరించాలని లేదా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి చెల్లించాలన్నారు. అనంతరం మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి ఇల్లు ఇవ్వకుండా తిప్పుతున్నారని, వడ్డీలు కట్టాలని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వడ్డీలు కట్టలేమని వారు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కొంతమంది మహిళలు వచ్చి 1,05,000 రూపాయలు వడ్డీ కట్టాలని 3,60,000 మేము మాపై లోన్ తీసుకున్నారు గవర్నమెంట్. కానీ 4,50,000 కట్టాలని చెప్పి బ్యాంకు నుంచి ఫోన్లు చేసి మాకు బ్యాంకులో ఏమైనా అమౌంట్ ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నారు, మా ఫ్లాట్లు ఇంకా అప్పచెప్పలేదని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే వారితో కలిసి మున్సిపల్ ఆఫీస్ రావడం జరిగింది. మరి వీళ్ళు అడిగేది ఏంటంటే, ఫ్లాట్లు అప్పచెప్పనప్పుడు మేము ఎందుకు వడ్డీ కట్టాలి? శ్రీ తోట త్రిమూర్తులు గారు కౌన్సిల్ సమావేశంలో అనేక సార్లు హామీ ఇచ్చారు కదా, మీరు ఏ రోజైతే ఇంట్లోకి వెళ్తారో ఆ రోజు వరకు మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీ మీరు కట్టక్కర్లేదు, అప్పటి వరకు ప్రభుత్వమే కట్టుకుంటుందని చెప్పి మండపేట కౌన్సిల్ సమావేశాల్లో ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సోదరులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి నేను కూడా డిమాండ్ చేస్తున్నానండి. కౌన్సిల్ సమావేశంలో మీరు చెప్పారు, మేము విన్నాం, పాత్రికేయులు విన్నారు, మొత్తం 30 మంది కౌన్సిలర్స్ విన్నారు, చైర్పర్సన్ గారితో సహా. మరి ఎందుకు 3 సంవత్సరాల క్రితం వీళ్ళందరినీ బతిమాలి బెదిరించి మరి బ్యాంకు తీసుకెళ్ళి తనఖా పెట్టించుకున్నారు? మరి ఈ వడ్డీ ఎక్కడ కట్టుకోగలరు? అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, 7 సంవత్సరాల క్రితం వీళ్ళు 1,00,000 రూపాయలు చెల్లించారు మున్సిపాలిటీకి. మరి 1,00,000 చెల్లించి మరి వీళ్ళు ఇల్లులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ వేళ ఫస్ట్ ఫేజ్ 4,064 ఇల్లు అయితే 95% కంప్లీట్ అయ్యి ఒక్క లిఫ్ట్ కనెక్షన్ మాత్రం పెండింగ్ ఉంది. అది 2 నెలలు కూడా పట్టదా ఆ రోజు చేస్తే ఎలక్షన్ కూడా రావడంతో దాన్ని ఆగడం జరిగింది. ఇదే విషయం ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత అనేకసార్లు చెప్పాం. ఎక్కడ కూడా పనిచేయడం మానేసి మరి ఏదో చేస్తూ ఉన్నారు. మరి ఈవేళ మండపేట పట్టణానికి సంబంధించిన లబ్ధిదారులు కొన్ని కోట్లు బ్యాంకు లోన్లో తనఖా పెట్టించారు. ఈ డబ్బు అంతా ఎవరి జేబులోకి పోయింది? కాంట్రాక్టర్కే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట. కానీ ఆ వేళ నుంచి కాంట్రాక్టర్ ఇస్తాడు, పని పూర్తి చేస్తాడు, అంతే తప్ప ఆ పని చేయకుండా మరి పేరు వస్తుంది, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని ఒక దుగ్ధతో మరి ఫ్లాట్లకి రంగులు వేసుకోవడానికి మీకు టైం వచ్చింది, కానీ రంగులు మారుస్తానికి మీకు టైం వచ్చింది, కానీ పనులు చేయించడం మీ బాధ్యత కదా. మరి అనేకసార్లు కౌన్సిల్ సమావేశం అడిగాం. గత 2 సంవత్సరాలు అడుగుతున్నాను, త్రిమూర్తులు గారు, అయ్యా మీకు చాలా పనులు ఉంటాయి, మీకు ఖాళీ ఉండదు, మీ చైర్పర్సన్ గారికి కానీ లేదా 2 వైస్ చైర్పర్సన్ ఉన్నారు వాళ్ళకి కానీ లేదా మీకు నచ్చిన 2 కౌన్సిలర్స్ కానీ బాధ్యత పెడితే వాళ్ళ దగ్గర ఉంటే 4 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి పనులు, ఆ రకంగా చేయండి అని అంటే, లేదు నేనే చూస్తాను అని చెప్పారు తప్ప, అంటే మీ యొక్క నాయకులు కూడా దగ్గర చేస్తే వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి మీ యొక్క దుగ్ధ తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా కమిషనర్ హామీ ఇచ్చారు, వారం రోజుల లోపల ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామని. ఫస్ట్ ఫేజే కాదు, 2వ ఫేజ్లో ఉన్న ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసి తీరాలి. ఎంచేతంటే ఆ లిఫ్ట్ కనెక్షన్ పూర్తి చేస్తే
సుమారు 2400 ఫ్లాట్ అదనంగా ఈవేళ మీరు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అందుచేత సుమారు 5500 వరకు మీరు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. కాబట్టి ఆ 5500 ఫ్లాట్ మీరు కంప్లీట్ చేసే చెప్పాలి. అదే కాకుండా చివరిని ఓల్డ్ టైపు రిటైల్ మోడల్లో ఒక 400 చిల్లర కడతా ఉన్నారు. అది కూడా కౌన్సిల్ సమావేశంలో చెప్పాం. వాళ్ళకు కూడా వెంటనే ఫ్లాట్ అప్ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ వడ్డీని ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వమే రద్దు చేసి అది ప్రభుత్వమే భరించాలి. లేదా మన మున్సిపాలిటీ జనరల్ ఫండ్లో అయినా మరి త్రిమూర్తి గారు దాన్ని పెట్టించి చైర్పర్సన్ గారు ఆ యొక్క వడ్డీ రాయితీ మొత్తం ప్రతి లబ్ధిదారుడికి కూడా ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.